ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలు. Greetings to all in the name of our Lord Jesus Christ. ప్రభుని మనం స్తుతించే ముందు కొన్ని మాటలు మనం చూద్దాం. So before praise and worship, let us see few words. మొదటగా 105వ కీర్తనలో 4వ వచనం చూద్దాం. Psalms chapter 5. 105వ కీర్తన. Psalms 105. 4వ వచనం. Verse 4. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇక కీర్తనలో అద్భుతమైన మాట మనం చూస్తాం. So here, seek the Lord and his strength, seek his face continually. This wonderful verse we see in this psalm. 105వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. Psalm 105 is a wonderful psalm. ఇందులో మనము యేసు యొక్క ఆ పరిస్థితిని కూడా ఇందులో మనం చూస్తాం. So we can see even the situation of Joseph here. అతను దేవుడు ఏ విధంగా తను పరిశోధించి తన పట్ల తన వాగ్దానం నెరవేర్చున్నాడో మనం చూస్తాం, ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చున్నాడో మనం చూస్తాం. So how God revealed himself to Joseph and how God fulfilled his purpose in Joseph's life, we can see here. ఏ విధంగా తోడై ఉన్నాడో మనం చూస్తాం. And how God is with him through all his life, we can see that. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మనం ఎవరిని వెతుకుతున్నాము అన్నది, నిత్యము ఎవరిని వెతుకుతున్నాము అన్నది ప్రాముఖ్యమైన విషయం. So here important thing is that whom are we seeking and to whom we want to be with whom. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క పాద సన్నిధిని మనం వెతకవలసిన వాళ్ళమే. So we need to always seek the Lord and to be at the feet of our Lord. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing impossible to our Lord. ఇది పాత నిబంధనలో ఈ మాట మనం చూస్తాం. So we can see this word in Old Testament. అయితే మనము నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. But in New Testament, Jesus himself, he came down to earth. We can see that. ఆయన సన్నిధిని, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మనే మనకు అనుగ్రహించినట్టు మనం చూస్తాం. So after that, when he died and rose again, he granted his Holy Spirit to us. మనలో నివసించడానికి. So that Holy Spirit may come and dwell inside us. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని వెతుకుతూ ఉండాలి. So through the power of Holy Spirit, we need to always seek the presence of the Lord. అయితే బైబిల్లో మనం చూస్తాం గొప్ప వ్యక్తులు కూడా చేసిన మిస్టేక్ ని మనకి ప్రభు హెచ్చరికగా ఉంచినట్టు మనం చూస్తాం. So in Bible we see that even great men of God, the mistakes they have done, those are great warnings for us. యేసు ప్రభు తన్ను ఏర్పరచుకున్న శిష్యులు కూడా. So even the disciples whom Jesus had chosen. అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు అని వాళ్ళు కూడా. So even among those, the most important disciples, the John, James and Peter. మీకు వాక్యం చదువుతున్నప్పుడు అదెంతో ప్రోత్సాహకరంగా అనిపిస్తూ ఉంటుంది. So when we read through their lives, it's so encouraging. అయితే అంత మాత్రమే కాదు కానీ అతి సామాన్యమైన వ్యక్తుల నుంచి కూడా మనం గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు, చాలా మాదిరిని మనం చూడవచ్చు. So not only from these great men of God, but even very ordinary brothers and sisters, we can learn wonderful lessons in our life. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, if you see Matthew chapter 17, మనం సాధారణంగా చేసే ఆ యొక్క పొరపాటు ఇక్కడ కూడా మనం చూస్తాం. So very commonly we all make that mistake. We can see that in this chapter. 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చూసినట్లయితే, chapter 17 first 8 verses. ఇక్కడ శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ముగ్గురిని, పేతురుని, యాకోబుని, అతని సహోదరుడిని యోహాన్ని ప్రభు వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందినట్టు మనం చూస్తాం. So here we see about the Mount of Transfiguration, where Jesus took Peter, James and John along with him. ఇది చదవడానికి అంత సామాన్యంగా ఉంది కదా. So it is a very ordinary thing to read this. కానీ ఇది జరిగింది. But this really happened. రూపాంతరము వాళ్ళ ముందు యేసు ప్రభు రూపాంతరం చెంది ఉన్నారు. So in front of their own eyes, Jesus was transfigured. ఆయన ఏ విధంగా అక్కడ ప్రకాశమానంగా ఉన్నారు, ఆయన వస్త్రాలు, ఆయన ముఖము ఇక్కడ మనం చూస్తాం కింద వచనాల్లో. So how his radiance and his glory, they could see how his clothes were so bright. భూమి మీద ఆ యొక్క రూపాంతరాన్ని చూసిన అనుభవం వీళ్ళకి దొరికింది ఇక్కడ. అద్భుతమైనది, ఆ నిత్యత్వానికి కూడా అది మరువరానిది. So even on this earth, these three disciples, they got opportunity to see the transfiguration of Jesus Christ with their eyes, and it's a great experience even for eternity. అయితే అప్పుడు ఇక్కడ మనం చూస్తాం మోషే, ఏలియాలు ప్రభుతో మాట్లాడినట్టు మనం చూస్తాం.
So there we see that Moses and Elijah, they came and they were speaking to Lord Jesus. అయితే ఇక్కడ పేతురు ఆ ఎక్సైట్మెంట్ లో వాళ్ళు యేసు ప్రభుకి మోషేకి ఒకటి ఏలియాకి ఒకటి పరచాలు కడతానని అతను చెప్పినట్టు మనం చూస్తాం. So here when Peter saw this, he said, I will make 3 tents, one for Elijah, one for Moses, one for Jesus. తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం. మేఘమాలని కమ్మడము, తర్వాత ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినడానికి ఒక శబ్దం వారు వినడం మనం చూస్తాం. So there we can see later the cloud overshadowed them, and behold, a voice out of the cloud said, this is my beloved son, with whom I am well pleased, listen to him. దాని తర్వాత యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని మనం చూస్తాం. భయపడొద్దని వాళ్ళని మరలా ప్రోత్సహించి లేపు తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం వారిని ముట్టి. So there we can see again the humility, the gentleness of Jesus Christ, that he came to them and touched them and said, get up and do not be afraid. అయితే ఈ యొక్క పరిస్థితి మార్కు సువార్తలో కూడా 9వ అధ్యాయంలో మళ్ళా రాయబడి ఉండడం మనం చూస్తాం. The same situation is also explained in Mark chapter 9. మనం చూస్తాం అనేక సార్లు జాగ్రత్తలు ఈ విషయాన్ని వివరించిన సందర్భాలు మనం చూస్తాం. So many times we heard even Zach explaining this again and again. అయితే 2 సువార్తల్లో కూడా రాయబడి ఉన్నది. అంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు రాయబడి ఉందంటే అది ఇంకెంత ప్రాముఖ్యమైనది అన్న విషయం కూడా బ్రదర్ చెప్పడం మనం చూస్తాం. So when the same situation is explained more than once, more than in one gospel, so that is something we need to pay attention to that. అయితే ఆ కోణంలో నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. So when I was thinking in that way, then Lord spoke to me and I want to share that. ఇక్కడ వాళ్ళని అంటే పేతురు ఆ శిష్యులు ఇక్కడ యేసు ప్రభుని, మోషేని, ఎలియాని ఒకే విధంగా చూసినట్టు మనం చూస్తాం. So here Peter was looking at all 3 of them as equal, that Moses, Elijah and Jesus, he put them in the same category. వాళ్ళు మహిమలో వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క రూపాంతర స్థితిలో వాళ్ళు కూడా అక్కడ ప్రభుతో ఉన్నారు. ఎంతో గొప్ప స్థితే. So even Moses and Elijah, they are also in that glorious transfiguration. They are also part, and they are also looking like that, like Jesus. కాబట్టి ఆ విధంగా మనము యేసు ప్రభుతో ఎవరిని సమానంగా చూసినా మనము ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉన్నాము, మబ్బు మనల్ని ఆవరించున్నది అన్నది కూడా మనం గ్రహించవచ్చు. So here one thing we need to understand is that if we are trying to equate any other person with Jesus Christ, then even cloud has overshadowed us, and we are also like having spiritual blindness in our life. భూమి మీద అతి పరిశుద్ధమైన వ్యక్తులు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. So here these are the 2 people, Moses and Elijah, who are the most holy people who lived on this earth. కాబట్టి అటువంటి వారిని కూడా యేసు ప్రభుతోటి సమానంగా అంచడానికి ధైర్యం చేసే పరిస్థితి లేదు. So even such great men of God, we cannot equate them and see along with equal to Jesus Christ. అయితే మనం పరిశీలించుకుందాం. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు మనం ప్రతి సంఘంలో భూమి మీద మనం చూసినట్లయితే ఇది మనకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడికి కూడా రాయబడి ఉంది. So this is not just written for us, it is for every Christian who is on this earth. It is written for them, for all of us. అది గొప్ప వ్యక్తులు కావచ్చు, సామాన్యమైన వ్యక్తులు కావచ్చు. They may be great men of God, or there may be ordinary brothers. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు అపోస్తలులు గొప్ప వ్యక్తులకే హెచ్చరిక, ఇక్కడ వాళ్ళు మిస్టేక్ చేసినట్టు చూస్తాం. So here Peter, James and John, the great apostles, they made this mistake. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ మనం చూసిన విధంగా యేసు ప్రభుని, మోషేని, ఎలియాని ఒకే రీతిలో వాళ్ళ ముగ్గురిని ఒకే స్థాయిలో చూస్తున్నారు. So the mistake that they did was they were looking at Moses and Elijah equal to Jesus Christ. ఈ విషయాలు మనం పరీక్షించుకోవాలి. లేనట్లయితే మన ఆత్మీయ గుడ్డితనంతో ఆ విధంగానే వెళ్తూ ఉంటాం. So these are the things we need to examine our hearts, otherwise we may continue to live in that spiritual blindness. ఒక్కొక్కసారి మన ఇంట్లో బర్త్డే మీటింగ్ కానీ, లేకుంటే కాటేజ్ మీటింగ్ కానీ, స్పెషల్ మీటింగ్ కానీ, లేకుంటే ఏదైనా అకేషనల్ గా మీటింగ్ పెట్టుకుంటాం, మనం కూటాలు పెట్టుకుంటాం. So sometimes we will arrange some cottage meeting on some special occasion or any other week for birthday or any other thing that we want to have a church cottage meeting there. ఫలానా సహోదరుడిని మనం పెద్దని మనం ఆహ్వానిస్తాం. So we invite some man of God or some elder brother to our home. ఆ వ్యక్తి రానప్పుడు ఆ వ్యక్తి కుదరలేదు ఎందుకో పరిస్థితుల వల్ల. So that the brother, elder brother or man of God, he is not able to come because he has some other difficulty. ఫలానా వేరే
నమ్మకమైన వేరే సహోదరుని పంపించాలని వాళ్ళు ఆశపడతారు. So that elder brother wants to send some other brother to represent there. మనం నిరుత్సాహపడిపోతాం. So then we are so discouraged. దేవుడు ఎందుకు ఆ పరిస్థితిని అనుమతిస్తాడంటే మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి. So why God allows such a situation sometimes like that, so that we may understand where we are spiritually. మనం ఎంతో ప్రమాదంలో ఉన్నాం నిజంగా ఆ విధంగా ఉన్నట్లయితే. నువ్వెంత దైవజనుడిగా లేకపోతే ఆత్మీయుడిగా లేకుంటే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ ప్రమాదంలో ఉన్నట్టు ఆ విధంగా మనం ఉన్నట్లయితే. So even though you are a very godly brother and but still if you are thinking like that, you are discouraged that some man of God is not able to come to your meeting, then you are spiritually in blindness. అంటే మనం ఇక్కడ కొలతలు పెట్టుకున్నాం అన్నమాట. అంటే యేసు ప్రభువుని కాదు మనం ఆహ్వానించేది, ఒక వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. So that means we are having our own measurements on brothers, and we are not truly inviting Jesus Christ and looking for him, but we invited a man, a godly brother, and we are looking for him, for his presence. అంటే ఇంకా మనం ఎంత గొప్ప ప్రమాదంలో ఉన్నామంటే యేసు ప్రభువు కంటే ఆ వ్యక్తిని మనము ఎక్కువగా విగ్రహంగా చేసుకుని ఉన్నాం. So we are in such a great danger that more than Jesus Christ, we are making that brother as an idol in our hearts. మనం ఇక్కడ మోషే ఇక్కడ పేతురు చేసే మిస్టేక్ మనం కూడా చేస్తున్నాం. So that same mistake that Peter did here, we are also doing that same mistake. బైబిల్ ఎంత సత్యమైనదో కదా. So Bible is so true. ఇటువంటి మిస్టేక్ చేసే మన గురించి ఇది రాయబడి ఉంది. So these all things are written so that for our sake, who also may commit these mistakes. మనం వినాల్సింది యేసు ప్రభువుని, ఆయన మాటను మనం వినాల్సింది. So we need to listen to the voice of Jesus Christ. అంటే నేను నువ్వు ఎవరినైతే ఆహ్వానించి ఆ వ్యక్తిని రాకుండా అడ్డుకున్నది ఎవరు? యేసు ప్రభువే. So whomever you are trying to invite, that godly brother, that man of God, who stopped that person not to come to your meeting, that is Jesus Christ. ఇంకొకరిని పంపడానికి నిశ్చయించింది ఎవరు? యేసు ప్రభువే. And who has decided that to send some other brother to represent in your meeting, that is also the plan of God. కానీ దాన్ని మనం అనుమతించడానికి సిద్ధంగా ఉండం. But we are not in a position to accept that. ఒక్కొక్కసారి వద్దని కూడా చెప్తాం, పోస్ట్ పోన్ కూడా చేసుకుంటాం. Sometimes we also do boasting. మనం వాయిదా వేసుకుంటాం ఆ మీటింగ్ ని, తర్వాత సరే మీకు వీలు కలిపినప్పుడు చేతురుగానని. Sometimes we even ready to postpone that meeting because that particular brother we are expecting in that meeting. కాబట్టి ఇది చాలా చిన్న విషయం కింద కనిపించవచ్చు, కానీ మనము ఆత్మీయంగా మబ్బు కలిగి మబ్బు ఆవరించి ఉంది మనకు. So this may appear like as a very small thing, but we need to see that we are overshadowed with that cloud and we are spiritually blind. అంటే నిజంగా ఆత్మీయ దప్పిక కలిగి యథార్థంగా వెళ్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నది. So I am talking about those people who are having the spiritual thirst to grow in the Lord. కాబట్టి మనం ఇటువంటి ప్రమాదంలో ఉండడానికి ఎంతో ఆస్కారం ఉంది. So we may be in this kind of danger. There is an opportunity like that. కాబట్టి ఏ వ్యక్తిని, ఏ దైవజనుడిని కూడా మనము యేసు ప్రభువుతో సమానంగా కానీ లేకుంటే అంతకంటే ఎక్కువగా కానీ చూసినట్లయితే చాలా ప్రమాదంలో మనం ఉన్నట్టు, దాని నుంచి మనం విడుదల పొందాలి. So any godly man or any brother in the church, if you are trying to equate with Jesus Christ, and or sometimes you are lifting up even higher than Jesus Christ, then there is a great danger. వాస్తవానికి క్రైస్తవత్వం ఇటువంటి ప్రమాదంతో ఎంతో నింపబడి ఉంది. So truly speaking, if you see around the Christianity, the Christendom, there's so much of this danger exists today. మనలో కూడా అటువంటి ప్రమాదం ఎంతో ఉంది. So even among us, such a danger is there. కాబట్టి మనం దాని నుంచి విడుదల పొందాలి. So we need to be delivered from that. ప్రభువా సహాయం చేయి, నిన్ను కోరుకోవడానికి, నిన్ను చూడడానికి, ఏ మనిషి కంటే ఎక్కువగా నేను కోరుకోవడానికి సహాయం చేయమని మనం అడగాలి. So we need to ask that, Lord Jesus, help me, Lord, that I may see you alone above all other things, Lord. Help me, Lord. ఇర్మియా 17లో మనం ఒక మాట మనం చూస్తాం. Jeremiah chapter 17. ఒక హెచ్చరిక ఉంటుంది ఇక్కడ. So there is a warning there. నేను చదువుతాను 5వ వచనం నుంచి verse 5 onwards. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇక్కడ ఏ విధంగా ఎంత గొప్ప హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నామంటే, ఆయన మీద నుంచి మనము హృదయం తొలగించుకోవడం, శరీరం ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా వారిని ఆధారంగా చేసుకుంటేది వాడు శాపగ్రస్తుడని చెప్తున్నాడు. So instead of making our Lord as our strength, instead of seeking him, so this verse is warning that cursed is the man who trusts in mankind and makes flesh his strength and whose heart turns away from the Lord. 6వ వచనంలో ఏ విధంగా ఉంటాడో ఇక్కడ చూస్తున్నాం. So such a person, how his life will be, verse 6, we can see that.
అయితే 7వ వచనంలో చూస్తాం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. But then verse 7, if you see, blessed is the man who trusts in the Lord and whose trust is the Lord. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. So Lord will be his refuge. అయితే అపవాది ఇక్కడ మనం మోసం చేయడానికి చూస్తాడు. మనం యేసు ప్రభువునే కలిగి ఉన్నాం అనుకుంటాం గానీ, మనం ఒక వ్యక్తిని విగ్రహంగా కలిగి ఉంటే ప్రమాదం ఎంతో ఉంటుంది. So here devil tries to deceive us that we may think that Jesus Christ is our Lord, but there is another man that he may become an idol in our lives. అయితే మనము దైవజనులకి లేకుంటే దేవుని భయం కలిగిన వ్యక్తులకి, అదేవిధంగా సహోదరులకి మనం విలువ ఇవ్వడం మంచిది. So it is always good to value and honor godly brothers and our brothers and elders. I mean, we need to respect them. వాళ్ళని సన్మానించడం మంచిది. It is good to honor them. వాళ్ళకి లోబడి ఉండడం మంచిది. It is good to submit to them. కాబట్టి ఇవన్నీ చేయమని బైబిల్ చెప్తుంది. So even Bible is commanding us to do all these things. కానీ యేసు ప్రభుతో సమానంగా చేసే ఆ ప్రమాదం నుంచి మనం విడిపించబడాలి. But we need to be delivered from the danger of making these man of God or men of God equal to Jesus Christ. కాబట్టి ఈ పరిస్థితుల్లోని కూడా ఆ స్థితి మనలో నుంచి విడుదల కలిగి తీరాల్సిందే. So whatever it is, we need to be completely delivered from this type of situation. కాబట్టి ఇక్కడ మనం ఇర్మియాలో ఉన్న పాత నిబంధనలోని హెచ్చరికను మనం చూస్తాం. ఆ విధంగా ఉంటే శాపగ్రస్తుడని. So even in the Old Testament, such a warning we are seeing that if we are continue in that situation, then we are cursed. అదే విధంగా మనము మత్తయి సువార్తలో కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క రూపాంతర కొండ మీద వాళ్ళు చేసిన మిస్టేక్ మనం చూస్తున్నాం. And we have seen the mistake done by Peter, James and John that on the Mount of Transfiguration. కాబట్టి అది మనకి హెచ్చరికగా ఉంది. So that is a warning for us. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది, వేరుగా ఉంది. So after the same disciples, when they were filled with Holy Spirit, their life is completely changed. కాబట్టి మనం ఆత్మ చేత నింపబడి వివేచన కలిగి మనం ఉండాలి. So we need to be filled with the Holy Spirit. We should have the discernment in our lives. అనేక సార్లు ఒక వ్యక్తి చేత నింపబడి ఉంటాం. ఒక పెద్ద చేత గాని, పాస్టర్ చేత గాని, లేకుంటే మనకు నచ్చిన వ్యక్తి చేత గాని మన హృదయం నింపబడి ఉంటుంది. So many a times we are taken up with some pastor or some man of God or some person, and our mind and our heart filled with those thoughts. వాళ్ళు వస్తే మనకు సరిపోతుంది, వాళ్ళు చెప్తే సరిపోతుంది, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏం చేయమంటారు అన్ని కూడా మనము ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళ మీద ఆనుకునే ప్రమాదం ఉంటుంటుంది. So there is a danger that we may try to lean on some godly man or godly brother that if they come to our meeting, that is enough, and if they share the word of God, that is enough, or any advice if they suggest, then I will go by that. So many times we may fall into that danger. నిజంగా ఆరాధించే వాళ్ళకి ఉండాలి, మన ఆరాధన మన మనుషులకు వెళ్తుంది ఆ విధంగా ఉన్నట్లయితే. So if you are having such a regard for other men, then you cannot be a true worshipper to God. ఆ విధంగా ఒకవేళ ఆ వ్యక్తి గాని, ఆ పాస్టర్ గాని, ఆ దైవజనుడు గాని ఆ విధంగా గంట కోరినట్లయితే వాళ్ళు కేవలం అపవాది యొక్క ఆత్మ చేత కలిగి ఉన్నారు వాళ్ళు. So if a person is putting any other pastor or any man of God above the Jesus Christ, then they are having the thoughts and heart of the devil. కాదు, ఆ విధంగా ఆ వ్యక్తులు ఘనత కోరుకున్నట్లయితే పాస్టర్ గాని, దైవజనుడు గాని ఆ విధంగా ఘనపరచబడాలనే కోరిక కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తులు కూడా అపవాది యొక్క ఆత్మ కలిగి ఉన్నారు. So sorry, even that godly men, the pastors, if they are seeking such an honor from all other people, that they have to lift them up above Jesus Christ, such an exalting spirit is not from God, but that is from devil. మనం ఒక వెంట్రుక నలుపు గాని తెలుపు గాని చేయలేము. So we cannot even turn a one hair from black to white. ఈ మిరాకిల్ చేసే ఒక పాస్టర్ని మీరు పిలవండి. So you can call or invite one pastor who is doing a lot of miracles. మీరు అడగండి, ఈ యొక్క నలుపు వెంట్రుకని తెలుపుగా ఉన్న వెంట్రుక నలుపు చేయమని. So you ask that person that turn this one hair from black to white. లేకుంటే నలుపుగా ఉన్నదా తెలుపుగా ఉన్నదా, నలుపుగా ఉన్న తెలుపుగా మీరు చేయమని అడగండి. Or make this white hair to black hair. He cannot do. యేసుప్రభు అప్పుడు చూసినట్లయితే తనంతట తాను రూపాంతరం పొందగలిగే దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడు అని అక్కడ మనకు తెలుస్తుంది. ఆయన దేవుని స్వరూపమైనాడని మనకు తెలుస్తుంది. So through this transfiguration, we see Jesus Christ is the Son of God, the voice from heaven that he is the beloved Son of God. ఈ భూమి మీద అతి పరిశుద్ధుడైన వ్యక్తి ఒక పాస్టర్ గాని, లేకుండా వ్యక్తి గాని, ఏ ఒక్క వ్యక్తి తన రక్తం కార్చే యొక్క వ్యక్తిని కూడా నీతివంతుడిగా తీర్చలేడు. ఒక్క వ్యక్తిని కూడా.
So even the most holy man of God, any person on this earth, by shedding his blood, he cannot make a single person as righteous. కానీ యేసు ప్రభు ఈ విశ్వం అంతటి కూడా భూమి అంతటి కూడా ఆయన రక్తము విమోచన క్రయధనంగా చెల్లించున్నాడు. But Jesus Christ, his precious blood, he shed his precious blood, which is enough to make the whole world, all the generations of this earth, every person to make them righteous. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలడు. He can call the things into being which doesn't even exist. ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు. And he battles on our behalf. మనం స్వస్థపరిచేవాడు. And he heals us. మనం రక్షించేవాడు. He saves us. మన సహోదరుడు ఆయన. He is our brother. ఎంత తగ్గింపు ఆయనలో ఉంది. So how much humility that Jesus has. ఆయన మనం సేవిద్దాం. Let us worship such a God. అయితే మనం ఇక్కడ ప్రోత్సాహాన్ని మనం చూద్దాం. అతి సామాన్యమైన వ్యక్తులు నుంచి నేను చూస్తున్న ప్రోత్సాహాన్ని ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. So John chapter 4 we can see one encouragement. అప్పుడు గొప్ప శిష్యులు అపోస్తలులు అందులో ప్రాముఖ్యమైన వాళ్ళు మిస్టేక్ చేశారు. So here the disciples, and that too the most important, the prominent disciples among those, they have done this mistake. అది మనకు ప్రోత్సాహకరంగా పరిశుద్ధాత్మ రాయించున్నాడు హెచ్చరికగా ఉండడానికి, మనము అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండడానికి. For our encouragement, for our warning, the Holy Spirit made these words to be written down in Bible so that we may not make that mistake. అయితే ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో గొప్ప మాదిరిని మనం చూస్తాం. So John chapter 4 we can see a great example. ఈ యొక్క అధ్యాయం మీకు తెలుసు, సమరయ స్త్రీ ఏ విధంగా ఆమె రక్షించబడింది అక్కడ మనం చూస్తాం. So we see this chapter that how Samaritan woman she was saved. అద్భుతమైన విషయాలు ప్రభు వెల్లడి చేసినట్టు మనం చూస్తాం, సత్యాలని. Wonderful truths God Jesus he revealed to her. ఆ ఒక్క స్త్రీని బట్టి ఆ యొక్క సమరయలో అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తాం. So because of that one woman's life, so there are many people came to the Lord from Samaria. అది 39వ వచనంలో మనం చూస్తాం. నేను చెప్పినవన్నీ నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. So here verse 39 we can see that from that city many of the Samaritans believed in him because of the word of the woman who testified. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆమె అనేక మంది విశ్వాసం ఉంచడానికి కారకురాలైంది. So here if you see the Samaritan woman's life, she became the source for many people to be believing Jesus Christ. తర్వాత వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఉండమని బ్రతిమాలుకున్నారు. So they all came to Jesus and they pleaded Jesus to stay with them. ఇక్కడ తెలుగులో ఆయన వేడుకున్నారు ఆయన మా దగ్గర ఉండమని. They all came and they implored Jesus Christ to come and stay with them. ఆ స్త్రీని కాదు, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు వేడుకునేది యేసు ప్రభుని. ఆ స్త్రీ వీళ్ళు నడిపించింది. So that woman led the Samaritans to come to Jesus. వీళ్ళు ఆ స్త్రీని కాదు ఇప్పుడు ఆనుకున్నది. So now all these men, they are not leaning on that woman. ఆ స్త్రీ ఎంతో మేలు చేసింది వీళ్ళకి. So that woman made such a good thing for all these people. వీళ్ళ జీవితాలు అంతా కూడా మార్చేయడానికి కారకురాలైంది. So she became the reason, the helper through whom the whole Samaritans they came to know the Lord. Their life is changed. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆమె చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు దాని యందు విశ్వాసం ఉంచున్నారు. So based on what she said, they believed in Jesus and they could come and see. అయితే వాళ్ళు యేసు ప్రభు దగ్గర ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో ఈ విధంగా ఉంది, బెగ్గింగ్ చేసినట్టు ఉంది. వాళ్ళని బెగ్ చేశారు రమ్మని ఆయన దగ్గర ఉండమని. So one of the translation that they all came and they pleaded, they implored Jesus Christ to come and stay with them. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వేడుకున్నప్పుడు ఆయన యేసు ప్రభు వాళ్ళ దగ్గర 2 దినాలు ఉన్నారు. So that way when they implored, Jesus Christ came and stayed with them. 2 రోజులు వాళ్ళతో ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. So there are 2 days he stayed with them. అయితే ఇక్కడ 41వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాదిరిని వాళ్ళు చేసింది ఇక్కడ మనం చూస్తాం. So verse 41 we can see that example what they did. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకున్నామన్నది. So here verse 41 and 42, many more believed because of the word of Jesus, and they were saying to that woman, it is no longer because of what you said that we believe, for we have heard for ourselves and know that this one is indeed the savior of the Lord, savior of the world.
ఇక్కడ చూసినట్లయితే అద్భుతం. అంటే యేసుప్రభుని మనం విశ్వసించి ఒకరి ద్వారా, ఒక సంఘం ద్వారా గాని, ఒక దైవజనుని ద్వారా గాని మనం తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నప్పుడు, ఆ వ్యక్తిని విగ్రహంగా చేసుకోకుండా ఉండడానికి ఒక హెచ్చరిక ఇది. ఇక్కడ ఎంతో ప్రోత్సాహం ఉంది ఇక్కడ మనకి. So these two verses are like great warning for us that when we come to know the Lord through a person, through a pastor, through a brother, that not to make that person as an idol and not to worship that person. That's why these verses are written. ఇక్కడ మాదిరి ఏమంటే వాళ్ళు ఆ విధంగా ఆమెను విగ్రహంగా చేసుకోలేదు. నువ్వు ఉంటే చాలు మాకు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి విధంగా ఉన్నాం, లేకపోతే మేమైపోతాం, ఇటువంటి బోస్టింగ్ ఏమీ లేదు కానీ. So here these verses we can see a wonderful example that these men are not telling to that woman that because of you we came to know the Lord, without you our lives could have been wasted, whatever you say we are going to do, we are going to submit to you. They didn't say anything like that here. ఇక్కడ చెప్పారు, ఇంకా ఆయన హత్తుకున్నారు, ఇప్పుడు ఆ స్త్రీని కాదు. So now they are clinging to Jesus Christ. They are not clinging to that woman. ఇక్కడ కూడా మనం ఆ స్త్రీని ఒక సంఘంగా మనం చూడవచ్చు. So here also we can see that woman as a church. మనం సంఘం ద్వారా ప్రభువుని తెలుసుకున్నప్పటికీ కూడా మనం యేసు ప్రభువుని హత్తుకొని ఉండాలి. ఒక స్టెప్ ముందుకు మనం వెళ్ళాలి ఇంకా. So though we came to know Jesus Christ through the church, but finally we need to cling to Jesus Christ rather than only clinging to the church. మనం అక్కడ ఆగిపోకూడదు. ఓకే, మనం ఇక్కడ తెలుసుకున్నామని అక్కడ ఆగిపోకూడదు. So we should not only stop that, okay, we came to know the Lord through this church, so I will only cling to this church. That is not our end goal. Our end goal is to cling to Jesus Christ. కృతజ్ఞత కలిగి ఉండవచ్చు. So we can be thankful to that church. కానీ హత్తుకోవాల్సిన యేసు ప్రభువుని. But we need to cling to only Jesus Christ. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిజంగా అద్భుతంగా ఈ యొక్క సాదృశ్యం కొన్ని సంవత్సరాలు చూసినట్లయితే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఇది అనిపిస్తూ ఉంటుంది. So many years I've been reading this in such an encouragement for me. సామాన్యమైన వ్యక్తులు వీళ్ళు. So these are Samaritans who are very ordinary people. వాళ్ళు మనకి ఎంత పాఠం నేర్పిస్తున్నారు ఇక్కడ మనం చూడవచ్చు. So what a great lesson they are teaching to us. ఇది మనం కూడా యేసు ప్రభువుని హత్తుకొని ఉన్నామా, లేకుంటే మనల్ని నడిపించిన వారినో లేకుంటే సంఘాన్నో హత్తుకొని యేసు ప్రభువుని కింద పెడుతున్నామా, పక్కన పెడుతున్నామా చూడాలి. So we need to examine our hearts that today are we clinging to Jesus Christ, or are we clinging to some church or some men who led us to Jesus Christ and then putting Jesus under them. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే మనం మారుమన సంవత్సరం. So if we are like that, such a heart in our lives, then we need to repent. ఇంకొక ప్రోత్సాహకరమైన విషయాన్ని మనం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో చూస్తాం. Acts chapter 17 we see one more encouraging word. ఇక్కడ బెరాటీల గురించి రాయబడిన విషయం మనం చూస్తాం. 10వ వచనం నుంచి కింద కొన్ని 2-3 వచనాలు మనం చూసినట్లయితే Acts chapter 17 verse 10 onwards. 11వ వచనంలో వీరు దశరథలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శైలియు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చేది. So here the people of Berea, Paul is writing chapter 17, Acts chapter 17 verse 11. Now these were more noble-minded than those in Thessalonica, for they received the word with a great eagerness, examining the scriptures daily to see whether these things were so. ఎంత మంది మనము ఆ విధంగా ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతున్న బైబిల్ ఈ విధంగా ఉన్నాయో లేదని చూసి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది మనం ఉంటాం. So today how many of us having such a great desire or eagerness that this person is preaching so and so word and going and checking with the scriptures, with the Bible, that are these true or not? How many of us are having such a heart to check? మైటీ పౌలు ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని వాళ్ళు ఆ విధంగా ఉన్నాయి. సామాన్యమైన బెరాటీలు చూస్తున్నారు. So the mighty man of God, Paul, was preaching here, and these people of Berea, they are going and checking whether he is preaching correct or not with the scriptures. అనేక సార్లు మనము అందుకొచ్చే ట్రూత్లో ఒక భాగాన్ని నమ్మి దాన్ని పట్టుకుని ఉండి మనం అక్కడే తిరుగుతూ ఉంటాం. So many a time somebody preaches some part of the truth and only that partial truth or part of the truth we cling to that and we stay there all our lives. లేకుంటే మనము మనకు నచ్చిన వాక్యాన్ని పట్టుకున్నప్పుడు పాత నిబంధనలో కొన్ని విషయాలు చెప్పిన వాటిని బట్టి ఆ టైత్ గురించి ఆ విధంగా పట్టుకొని మనం చెప్పించుకుంటూ ఉంటాం. అయ్యో మనం ఇవ్వలేకపోతున్నాం, ఈ విధంగాని మనము నష్టపోతామని. ఆ విధంగా మన ఆత్మీయంగా ఎదిగేవారుగా ఉండు మనం. Or somebody preaches about tithe from Old Testament, somewhere they quote that verse and we cling to that, we curse ourselves that I'm not able to give enough teeth all my life, tithe, that we feel guilty of that and we are not able to come out of that. కాబట్టి మనం వాటి నుంచి విడుదల పొందాలి. So we need to be delivered from that. అది పౌలు చెప్పినప్పటికీ కూడా దాని నుంచి వాక్యం ఈ విధంగా ఉందో లేదో, సత్యానికి రెండు వైపులు ఏముందా అనేది మనం పరిశీలించడానికి ప్రభు మనకి వాక్యాన్ని ఇచ్చేవారు. So even if Paul is coming and preaching, to listen to him, to check with the scripture
whether it is truly written in the word of God like that. That is why this warning is given to us. కాబట్టి ఆ సమరయులు ఇక్కడ బెరాకీలు ఎంతో మాదిరిగా ఉన్నారు కదా, ఎంత సవాలుగా ఉన్నారు కదా మనకి. So these Samaritans and the people of Berea here, they are such a challenge for us. ఎందుకంటే మనం ఆరాధించేది ప్రభువుని, Because the one whom we worship is our Lord Jesus. పౌలుని కాదు, It's not Paul. లేకుంటే మరొక దైవజనుడు కాదు, It's not any other man of God. లేకుంటే ఇంకో సంఘంలో కాదు. It's not some church. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన మన ప్రభువుని, So the Lord Jesus Christ who died and rose again, we worship such a God. నిర్దోషమైన గొర్రెపిల్ల మన కొరకు ప్రాణం పెట్టి వధించబడిన నిర్దోషమైన గొర్రెపిల్లని మనం ఆరాధిస్తున్నాం. The spotless, the blameless lamb who died for us, that is the lamb we need to worship. కాబట్టి మిస్టేక్ చేసే మన కొరకు ఎంత ప్రోత్సాహం ప్రభు మనకు ఇచ్చున్నారు. ఆయన బిడ్డల కొరకు చూస్తే వాక్యం మనం ఎంతో చదవాలి. We are such a people who make mistakes, and God knows that, and that's why he kept many warnings to encourage us and to help us. That's why these words are written. అది పేతురు, యోహాను, యాకోబు అయినా మిస్టేక్ చేసేవాళ్ళే. So any of us, even like Peter or James or John, even they are making mistakes. వాళ్ళు చేసే మిస్టేక్ మన ప్రభు ఎంత ఆశ్చర్యకరంగా మనకు ఉంచున్నారు బైబిల్లో మనం చూస్తాం. So the mistakes they committed, how that became a blessing to all of us, like a warning to us today. ఇదంతా అంతా కూడా మనం ఎరిగి కూడా మనం మరలా అదే చేస్తూ ఉంటాం. అది ఇంకా ఎంతో బుద్ధిహీనత అది. So but knowing all these things which are already written in Bible, but still knowing that we commit same mistakes, that is the great foolishness. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. So Holy Spirit wants to help us. నేను అటువంటి ప్రమాదాలు అనేక సార్లు చూస్తున్నాను. So I have seen that same danger many times in my own life. ప్రభు సహాయం చేయి, విడుదల దయచే ప్రభు. Lord help me, Lord deliver me from this. నిన్ను ఆరాధించడానికి బదులు మనుషులు ఆరాధిస్తున్నాను. Instead of worshiping you, Lord, we are worshiping men. వాళ్ళు ఉంటే నాకు చాలా, వాళ్ళు కావాలని కోరుకుంటున్నాను. If they are there, their presence is sufficient for me, and I am desiring their presence more than you. కానీ ఇప్పుడు వాళ్ళని గౌరవించాలని కోరుకుంటున్నాను ప్రభు. But Lord, today I want to honor them and respect them. కానీ నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. But my desire is for you, and I want to worship you, Lord. నిన్ను మాత్రమే ఆరాధించాలి ప్రభు. Lord, I want to worship you alone, Lord. ఇందులో మాకు ఇంకా వెలుగు తెచ్చి ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి. Lord, give us more light in this area and help us to progress in this area in our spiritual life. ప్రభువుని మనం ఆరాధిద్దాం, మంచి మనసాక్షి కలిగి దేవుని వాక్యం మనం చదువుతూ అర్థం చేసుకుంటూ అందులో ఎదుగుదాం. So let us worship the Lord, and let us understand God's word, and let us grow in that God's word. That way Lord may help us. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన మన తండ్రి కాకపోతే ఎవరు మనకు సహాయం చేసేది? So he will help us. He is our father, and if he doesn't help, who else will help us? కాబట్టి మాదిరిలు కూడా మనం చూద్దాం. చిన్నగా కనిపించిన అందులో ఎంతో మాదిరి ఉంది. So even though these are very, very small examples, but there are great examples we can see in that. సమరయుల నుంచి కానీ, బెరాకీల నుంచి కానీ ఎంతో మాదిరి, సామాన్యమైన వ్యక్తులు, వాళ్ళ నుంచి మనం మాదిరి నేర్చుకోవచ్చు. So these Samaritans or people of Berea, they are very ordinary people, but from them we can see a great example to learn. ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం. మా కొరకై నువ్వు ప్రాణం పెట్టి వదిలేస్తున్నావు. నీ స్వారూప్యంలోకి మేము ఉండాలని కోరుకుని మహిమకరమైన పిలుపుని పంపించింది. అందు గురించి సమస్తము చేస్తున్నారు. అందరూ స్తుతిస్తున్నాం. ఆయన మాకు శ్రేష్టమైన సహోదరులు ఇచ్చున్నారు, సంఘములు ఇచ్చున్నారు. అయినప్పటికీ మిమ్మల్ని మేము హత్తుకొని ఉండడానికి, అన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు ఉండడానికి, ప్రేమ కలిగి ఉండడానికి, మాదిరి కలిగి ఉండడానికి, ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల పొంది ఉండడానికి, ఆత్మ స్వతంత్రం కలిగి ఉండడానికి, నిన్ను ఎల్లప్పుడూ స్వేచ్ఛగా మేము ఆరాధించేవారు ఉండడానికి తెలిసినట్టు స్తుతిస్తూ, సంఘాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ హృదయం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం.